వేస్ట్ కాదు. మా అమ్మ నా వైపే చెప్తుంది. మా అమ్మ నా వైపే చెప్పిద్ది. నువ్వు కోడలివి. చూస్తున్నారు కదండి, మా అమ్మ పక్కనే ఉంది. మా ఇల్లు అండి. ఇడ్లీ రెండు అరిగిపోయినాయి, ఉప్మా కింద అరిగిపోయింది. ఇంకా సార్లు పెట్టి కాదండి, చూడండి మేము అంతా కలిసి అనుకోకుండా మా అమ్మ, నా పెళ్ళం, నేను అందరూ షూటింగ్కి వచ్చాము. బెల్లం అంటున్నావు, అసలు బెల్లం చూడాలి నీకు ఉంటుంది. చెప్పు దెబ్బలు, చీపురగడ్డ దెబ్బలు ఉంటాయి. పంది ముద్దలు పొగేస్తుంది, జాగ్రత్తగా ఒడ్డు దగ్గర పెట్టి చూస్తున్నారు కదండి. నేనంటే ఏక దీవాదని ఒంటరిగా ఆడదని నన్ను అన్న వాళ్ళు చేసిన వాళ్ళు ఎప్పుడూ లేరు. నేను ఒంటరిగా బతుకుతున్నాను కాబట్టి ఎన్ని వేషాలు వేసినా ఏమీ పర్లేదు. బెల్లం బిడ్డలతో ఉన్నప్పుడు ఇలాంటి నాటకాలు జోడించుకుంటా. నువ్వు కాపాడతావు కదా, మధ్యలో నువ్వు కాపాడతావు. నేను కాపాడిన అమ్మో, మామూలుగా ఉన్నాడు ఇలా మంచిగా మాట్లాడతాను అంతేగాని ఎవరో పడతారంటే నేను గదిలో పారిపోతాను. అంత భయం అయితే అడ్డురాను. భయపెడతావు నువ్వు, భయపడవు. నేను ఎక్కడ వెళ్ళాలో అక్కడే వెళ్తాను, అంతేగాని ఇలాంటి ఫ్యామిలీ టైప్లు, పిల్లల టైప్లు, ముడ్లు గీతాలు నేను వెళ్ళను. సరే కానీ సినిమాకి వెళ్తా అన్నావు, మొన్న టికెట్ తీసాను అన్నావు, మళ్ళీ పిలవలేదు. ఫోన్ కలవదు నీది. 2 టికెట్లు బొక్క అన్నావు. నేను ఎందుకు సినిమా తీసుకెళ్ళి ఏం చెప్తావు అక్కడ? 2 సీట్లు వెనక సీట్లు టికెట్ తీసిందండి, చెప్పింది. చెప్పింది తను నీకు 2 టికెట్లు. అందరికీ తెలుసు. 2 టికెట్లు తీసిన తర్వాత జరిగిన స్టోరీ ఏంటంటే, మేము రేపు సినిమాకి వెళ్దాం అనగా నా ఫోన్ ఇంకా కలవటం మానేది. ఇక చూడండి నెక్స్ట్ డే నాకు ఉంది కోటింగ్. బోబో 2 టికెట్లు బొక్క. అప్పుడు నేనే 1000 రూపాయలు లాస్. ఎన్ని రోజులు? సరే కానీ నువ్వు స్పైసీలో నాకు బిర్యానీ తినిపిస్తాను అప్పుడే మర్చిపోయా. ఏదో అలా పిచ్చోడండి, ఆడవాడు అలా తృప్తి పరుచుకుంటాడు, పరుచుకుని కాదు అమ్మ, నువ్వు కూడా వస్తున్నావు కదా, మన బిర్యానీ తినిపిస్తాను. నీకే బొక్క అనుకుంటే ఈవిడికి ఇంకా బొక్క. అత్త 2 బొక్కలు. అత్తవనే తల్లవనే ఎవరైనా సరే నీకు బొక్క, ఈవిడికో బొక్క, మళ్ళీ 2 బొక్కలు నేను ఎక్కడ ఆడబిడ్డనే నేను పెట్టను, పెట్టాలంట బిర్యానీ. మా అమ్మకాయ పెట్టొద్దా? చూడండి మా పరిస్థితి బాగోక మేము బాగోపోతే ఇంకా అన్నం పెడుతుంది, కూర వేస్తేనండి. మా అమ్మ 10 మందికి ఎప్పుడు అన్నం పెడుతుంది తప్ప. చూడండి మా అమ్మ పిలిచి ఇవాళ భోజనాలు పెట్టడానికి అందరిని పిలిచింది. అందరు ఇంటి దగ్గర భోజనాల కోసం వెయిట్ చేస్తున్నారు. ఈలోగానే ఇంటర్వ్యూ మొదలు పెట్టాము అనమాట. ఎందుకంటే తను ఎంత అందంగా ఉండడానికి కారణం కూడా రోజు రోజుకి మా అమ్మ బాగా చూసుకుంటుంది అనమాట. ఏ టెన్షన్ వద్దు బిడ్డ, నువ్వే కోడలైనా కూతురు అయినా నువ్వే అని తన దగ్గరుండి చూసుకుంటుంది. అసలు ఏ ఇబ్బంది లేకుండా చూసాక ఎలా ఉందో పెట్టడం, నాకు పెట్టడం అనేసి అదే తినేస్తుంది. పిప్పటి బస్తాల తయారైంది, ఇంకా నాకేం పెడుతుందండి? మా అమ్మని పట్టుకుని ఎంత మాటలు అన్నా నేను ఏమన్నా పోదాను. నేను తింటాను, నేను ఫుల్గా తినేసి వీడికి పెట్టడం ఆపేస్తాను. చూడండి నా ముందే మా అమ్మ నేను తిడతా, నేను మాట్లాడలేకపోవడానికి ఒకటే ఒక కోరి చేసుకున్నాడు పడాలమ్మా. అదే నేను అంటుంది. ఇన్ని మాటలు పట్టడానికి కారణం మా అమ్మ మొహం చూసి. మా అమ్మ అమాయకురాలు పాప, మా అమ్మ ఒక్క మాట అనదు. నువ్వు అమాయకురాలు అంటే దేశం అంతా హత్యవంతు. అమ్మ నువ్వు చెప్పు, నీ కోడలు ఏమంటది కదా, మనకి అన్నం పెడుతుంది నీకు రోజు? నేను రోజు ఆఫీస్ పోయినప్పుడు నీకు అన్నం పెడతా, నీళ్ళు ఇస్తుందా? పెట్టదు కదా. వచ్చినప్పుడు దొంగలా తినేస్తున్నావు, పేపర్లా తయారై కూర్చుంటుంది, నాకు పెట్టదు. ఇంక నేను దానికి ఏం పెడతానండి? ఆఫీస్ నుంచి వచ్చి అన్నం ఉతుకుని, బట్టలు ఉతుకుని, ఇవన్నీ స్నానం చేసేటట్టుకి నాకు 10 అవుతుంది. దైదుడు మళ్ళీ అప్పుడు గోగుతాడండి. లేదు అప్పుడు గోకటం, నేను హ్యాపీగా పడుకోవాలని పడుకుంటాను. అప్పుడప్పుడు ఉండాలి కదా. అప్పుడప్పుడు ఉంటే అన్నం పోతుంది కదా, అందం పోతుంది కదా. అందుకే నేను ఒంటరిగా ఇలా బతుకుతున్నాను కదా. అందం ఇలాగా రంభ ఓరస్ మేనక త్రిలోక్తంలా ఉన్నాను. కానీ నిన్ను మొన్న డైరెక్టర్ మన ఆడిషన్ చేసినప్పుడు ఏంటమ్మా నువ్వు ఏ సబ్బు వాడుతున్నావు అని అడిగినట్టుగా నిన్ను. అవును, ఎందుకు నవ్వుతావు అలాగా? సబ్బు వాడుతున్నావు ఏంటమ్మా అని అడిగాడు, తప్పులేదు. ఏంటంటే వాడు కూడా కింద పైన పాంగొచ్చి అడిగాడు, తప్పు లేదు. అది ఆ సబ్బు పేరు అడిగా తెలుసుకున్నాను, అడగలేక నిన్ను అట్లా అడిగాడు. అడిగితే నేను చెప్పాను సంతూర్ అని. అందానికి కారణం సంతూరా? ఒకటి వాడినండో, సంతూరు వాడతాను, లైఫ్ బాయ్ వాడతాను, లీరిల్లు వాడతాను. ఒకటి కాదు, డబ్బులు ఆ టైంకి ఏ ఉంటే అవి కొనుక్కుని వాడతాను. ఓకే సూపర్ అండి. అసలు అన్నం పుట్టుకతోటి రావాలండి, అంతేగాని మధ్య రకంగా సబ్బులు రాసి పౌడర్లు రాస్తే రాదు. ఇప్పుడు నేను ఏమైనా రాశానంటారా? ఏమీ రాయలేదు. అయినా చూడండి ఎంత అందంగా, ఎంత ముద్దుగా ఉన్నానో చూడండి. అవునా? అయితే నువ్వు రాసుకోవడానికి పౌడరు
అసలు నేను ఏమి రాయను. పౌడర్ కూడా రాసుకో, ఫెయిర్ అండ్ లవ్లీ కూడా రా. అమ్మ చెప్తుంది నువ్వు సగం డబ్బులు దీనికి తగలబెడుతున్నావు మేకప్. చిన్నోడి దగ్గర ఉన్నప్పుడు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు అని అన్నప్పుడు నాది అంతా కూడా విరక్తి వచ్చేసింది. మరి అమ్మ చెప్తుంది సగం డబ్బులని మేకప్కి తగలాడుతుందా నువ్వు లేనప్పుడు అంట. పొట్టిప్పితే అబద్ధం, పొట్టిప్పితే పుట్టడం అబద్ధం, అన్ని పొట్టిప్పితే అబద్ధాలు. అదిగా అలాగే దాని కొడుకు ఇంకా పొట్టిప్పితే అబద్ధం, అన్ని అబద్ధాలు ఆడండి. అమ్మ అబద్ధం ఆడదు. మా అమ్మ అమాయకురాలు. అదిగో అమ్మ అమాయకురాలు. మా అమ్మ ఎంతగా అమాయకురాలు, కొడుకు కూడా అంతే అమాయకురాలు. వీళ్ళకి ఏమి అట్టుకుని తిన్నా అంటే ఏం నోట్లో పెట్టాలని అడుగుతారు, అంత అమాయకురాలు. అంతేగాని సరే కానీ ఇంకొక డౌట్ ఏంటంటే చాలమ్మా కాదు ఎక్కడ తలనొస్తుందంట, రాత్రి అన్నం పెట్టలేదమ్మా నువ్వు? మరి ఎందుకు తల పట్టుకుంటుంది, బాగా తిడుతుంది. ఈ కొడుకు సోది సోది భరాయించలేకపోతున్నాను. రేపు పుట్టింటికి ఎప్పుడు పోతావు నువ్వు? నేనా? నువ్వు పుట్టింటికి పోతే ఇంకో దాన్ని తెచ్చుకుందామన్నా? అదే కదా అర్థం. ఇంకో